హాయ్, ఈరోజు మనం హ్యాపీ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. మనం ఆల్రెడీ ముందు మనకి హ్యాపీగా ఉండనివ్వని రీజన్స్ ఏంటి, వీటిని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు మాట్లాడినాము. ఇప్పుడు హ్యాపీ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. చాలా మంది జీవితంలో ఒకటే ఒక దాని గురించి వెంబడిస్తూ ఉంటారు. అదేంటి, సక్సెస్ అంటే కాదు, మనీ అంటే కాదు, నేమ్ అండ్ ఫేమ్ అంటే కాదు. చివరిగా ప్రతి ఒక్క మనిషి వెతికేది ఒకటే ఒకటి, అదే హ్యాపీగా ఉండడు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరు కోరుకుంటారు, కానీ హ్యాపీగా ఉండడం అంటే ఏంటిదో చాలా మందికి స్పష్టంగా తెలియదు. అందుకే ఈరోజు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, హ్యాపీ అంటే ఏంటి? చాలా మంది హ్యాపీనెస్ ని ఒక డెస్టినేషన్ లాగా చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ అయిపోతే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవడం, జాబ్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవడం. కొందరు ఏంటంటే ఇంత అమౌంట్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకోవడం. కొందరు ఏంటంటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికితే నేను హ్యాపీగా ఉంటాను అనుకోవడం. కానీ అది వచ్చేసినాక మనం హ్యాపీగా ఉంటామా? కాదు, అట్లా ఉన్నాం. మళ్ళీ మనం కోరుకున్నదే కదా, జరిగిపోయింది కదా, హ్యాపీగా ఉంటామా అంటే కొద్దిసేపే. కానీ ఒక విషయం అబ్జర్వ్ చేయండి, స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం, కాలేజ్కి వెళ్ళాక జాబ్ వచ్చేస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం, జాబ్ వచ్చేసాక శాలరీ ఇంత ఇంక్రిమెంట్ అవుతే బాగుంటుంది, హ్యాపీగా ఉంటాము అని అనుకుంటాం. తర్వాత ఒక ఇల్లు ఉంటే హ్యాపీగా ఉంటాము అనుకుంటాం, ఆ తర్వాత ఇంకొంచెం సెటిల్ అవుతే బాగుంటుంది అని అనుకుంటాం. ఇట్లా హ్యాపీనెస్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ మూమెంట్లో కాకుండా ఎప్పుడు ఫ్యూచర్లోనే ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని మరి ఎవరు పట్టించుకోవాలి? ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఒక జాబ్ వచ్చింది, దాంట్లో కొంచెం శాలరీ వస్తుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, ఫ్యూచర్లో అది కావాలి అని అనుకోవడం తప్పేం కాదు, కానీ ప్రజెంట్ ఉన్న దాంట్లో కూడా హ్యాపీగా ఉండాలి కదా. హ్యాపీనెస్ అంటే రోజంతా నవ్వుతూ ఉండడం కాదు, అండ్ హ్యాపీనెస్ అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండడం కాదు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కూడా కాదు. ఎందుకంటే అట్లాంటి లైఫ్ ఎవరికి ఉండదు. స్టూడెంట్స్కి కామన్గా స్ట్రెస్ ఉంటుంది, పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బిజినెస్లో అన్సర్టనిటీస్ ఉంటాయి, రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. లైఫ్లో ఏదో ఒక ఛాలెంజ్ ఉంటూనే ఉంటుంది. అట్లానే హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేసుకుంటా వెళ్ళిపోవడమేనా? మ్యాక్సిమం అదే చేస్తున్నారు. అయితే హ్యాపీనెస్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కాదు, ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా పీస్ని కోల్పోకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరికి సేమ్ శాలరీ ఉంది, కానీ ఒకరు ఇంకా కావాలి ఇంకా కావాలి అని కోరుకుంటూనే ఉంటారు. ఇంకొకరు ఓకే నేను గ్రో అవుతున్నాను, ఫ్యూచర్లో ఇంకా కొంచెం సంపాదించుకుందాము, లేకపోతే ఇంకా కొంచెం కావాలని కోరుకుంటున్నా, కానీ ఉన్నదాన్ని గ్రాటిట్యూడ్ కలిగి ఉంటాడు అన్నమాట, ఉన్నదానితో సంతోషంగా ఉంటాడు. ఇద్దరు అనుభవం ఒకటే, కానీ హ్యాపీనెస్ మాత్రం వేరు. ఎందుకు? ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ కాదు, కానీ మైండ్ సెట్ అనేది డిఫరెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఒకరు పెద్ద ఇంట్లో ఉన్నా కానీ హ్యాపీగా ఉండదు, ఇంకొకరు చిన్న ఇల్లు ఉన్నా కానీ హ్యాపీగా ఉంటారు, సాటిస్ఫైడ్గా ఉంటారు, పీస్గా ఉంటారు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది బయట సిచ్యువేషన్ పైన డిపెండ్ అవ్వదు, ఎప్పుడు మనం వాటిని ఎట్లా చూస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్స్. మైండ్ సెట్ అనేది ఎలా ఉంది, మన మైండ్ సెట్ ఎట్లా ఉంటే మన లైఫ్ అట్లాగే ఉంటుంది. ఇంకో మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, చాలా మంది ఎక్సైట్మెంట్ని హ్యాపీనెస్ అనుకుంటారు. అంటే ఇప్పుడు కొత్త ఫోన్ ఉంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడం, ఏదైనా అచీవ్ చేసామనుకోండి ఎక్సైట్మెంట్. కానీ ఎక్సైట్మెంట్ అనేది హ్యాపీగా అంటే కాదు, అది కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. రియల్ హ్యాపీనెస్ అంటే మనసులో పీస్ఫుల్ని కలిగి ఉండడం. బయట సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా కానీ ఈ మనసు అనేది పీస్ఫుల్గా ఉంటుంది, మనతో మనకి కంఫర్ట్గా ఉండడం, ఎప్పుడూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండడం, ఉన్న దాంట్లో గ్రాటిట్యూడ్ని కలిగి ఉండడం, రేపటి మీద చిన్న హోప్ ఉండడం, ఇవన్నీ కలిస్తేనే హ్యాపీనెస్. మనము ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాం అంటే, ప్రతిసారి మన హ్యాపీనెస్ని ఒక రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నాం మనం. ఎగ్జాంపుల్, కంపారిజన్లో, వ్యాలిడేషన్లో, వేరే వాళ్ళ అప్రూవల్స్లలో, మనీలో, సక్సెస్లో, నేమ్లో, ఫేమ్లో వెతుకుతా ఉన్నాం. ఇవన్నీ హ్యాపీనెస్ ఇవ్వచ్చు, కానీ పర్మనెంట్ కాదు. నీ హ్యాపీనెస్ ఎప్పుడు గ్రో అవుతుంది? ఎప్పుడైతే నువ్వు ప్రతి దానికి ఫైట్ చేయడం మానేసుకుంటావు నీ లైఫ్లో, అప్పుడు ఒక గోల్ సెట్ చేసుకోవచ్చు, దాన్ని మనం కంప్లీట్ చేయడానికి పరిగెత్తొచ్చు. అట్లా అని చెప్పేసి ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది ఇది జరగకూడదు,
ఇట్లా ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఇట్లా అయితే బాగుంటుంది కదా, వాళ్ళు ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా చేంజ్ అయితే బాగుంటుంది అని లైఫ్లో ఫైట్ చేస్తూ ఉంటారు. అందుకే కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయడం కూడా లైఫ్లో పాడే. సంతోషంగా ఉండే పీపుల్కి ప్రాబ్లమ్స్ ఉండవని కాదు కదా, లైఫ్ ఇంకా ముగిసినట్టే అని ఏం చూడరు. లైఫ్లో అది కూడా ఒక పార్ట్ అని చెప్పేసి చూస్తారు. అయితే ప్రాక్టికల్గా హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి? మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టు కంపారిజన్ మానేసేయాలి, హెల్త్ పైన ఫోకస్ చేయాలి. హ్యాపీ మైండ్ హెల్తీ బాడీకి సపోర్ట్ చేస్తుంది. మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయాలి, ఎందుకంటే మనుషులకి కనెక్షన్ అనేది అవసరం కదా. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి, లేని వాటికంటే ఉన్న వాటిని చూడగలగాలి. ప్రజెంట్లో జీవించడం నేర్చుకోవాలి. పాస్ట్లోకి వెళ్తే గిల్ట్ ఉంటుంది, ఫ్యూచర్లో వెళ్తే యాంగ్జైటీ ఉంటుంది, ప్రజెంట్లో మాత్రమే పీస్ ఉంటుంది. చాలామంది హ్యాపీగా ఉండడానికి లైఫ్ మారాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి మనకు వచ్చిన దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ ఇంకొకటి కావాలి అని పరిగెత్తుకుంటూ ఉంటే మనం హ్యాపీగా ఉండలేము. ఇంకా లైఫ్ మొత్తం దానికోసమే పరిగెడుతూ ఉంటాము. ఇంకెప్పుడు హ్యాపీగా ఉంటాము? లైఫ్ మారడం తర్వాత, కానీ ఫస్ట్ థింకింగ్ మారాలి. హ్యాపీ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఏం కాదు. హ్యాపీ అంటే లైఫ్ పర్ఫెక్ట్ లేకపోయినా నేను బాగున్నాను, ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఆల్రెడీ గ్రో అవుతున్నాను, నేను లైఫ్లో ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి ఉండే స్థితి, దీన్నే హ్యాపీనెస్ అంటారు. అనుకున్నది ప్రతిదీ కలిగి ఉండడం కాదు హ్యాపీనెస్ అంటే. మామూలుగా ఈ హ్యాపీనెస్కి ఫుల్ ఫామ్ ఉందా అంటే, టెక్నికల్గా హ్యాపీకి ఎలాంటి అఫీషియల్ ఫుల్ ఫామ్ ఏం లేదు, కానీ మోటివేషనల్గా ఇలా చెప్తారు. హెల్త్, యాటిట్యూడ్, పర్పస్, పీస్, యూ మీన్స్ నీతో నువ్వు ఉండడం, జస్ట్ డీప్ మీనింగ్ అన్నమాట. సో హ్యాపీగా ఉండాలి అని అంటే మారాల్సింది లైఫ్ కాదు, మీ మైండ్ సెట్. మనం ఎట్లయితే లైఫ్ని చూస్తున్నామో అదే మైండ్ సెట్. నెక్స్ట్ మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం.